ఈ కెమెరాలో ఉన్న స్పెషాలిటీ ఏంటో చూపిస్తాను మీకు. నేను రూమ్‌లోకి ఎంట్రీ అవుతున్నాను. రూమ్‌లోకి ఎంట్రీ అయిన వితిన్ సెకండ్స్‌లో దానికి చూసారా లైట్ బ్లింక్ అవుతూ సైరన్ వచ్చేస్తుంది. దీన్నే మోషన్ డిటెక్షన్ అంటారు. హాయ్ గైస్! టుడే అయితే ఒక సైట్ విజిట్‌కొచ్చాం. ఈ సైట్ రిక్వైర్మెంట్ ఏంటంటే కెమెరాస్ రిక్వైర్మెంట్ ఉంది. ఇదొక థాట్ అనమాట. కోళ్ళయి పెంచేసా అన్నారు కస్టమర్ అయితే. కస్టమర్‌కి ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఎక్కడెక్కడ కెమెరాలేసుకుంటే బావుంటదని చెప్పాము. కానీ ఇంక వర్క్ అయితే ఇంక స్టార్ట్ ఇంకా కస్టమర్‌కైతే ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఇంకా ర్యాకులు ఇక్కడిక్కడ ఏసుకోవడం బెటరండి అని చెప్తే, ఇంకా వర్కయితే స్టార్ట్ చేసేయమన్నారు. కొంచెం అర్జెంట్ అంటే, వర్కయితే స్టార్ట్ చేసేసాననమాట. ఈ రూమ్‌లో కెమెరా వస్తదనమాట. ఇంక మొత్తం అంతా పైప్ లైనే. మళ్ళీ ఎందుకంటే తోట కదా! మళ్ళీ ఎలకలు కొట్టే అవకాశం ఎక్కువుందని మొత్తం పైప్ లైన్‌తోనే చేసామనమాట. ఈ మొత్తం టోటల్ 9 కెమెరాస్ అయితే ఇది. మొత్తం ఈ షెడ్‌లోని వాటిలోని కెమెరాస్ అయితే కావాలి. ఇదైతే అవతల పక్కననమాట. ఇక్కడ కూడా ర్యాకేయాలనమాట. ఇక్కడ హబ్ ఉంటది. ఇంకిదైతే కోళ్ళనమాట. కోళ్ళైతే పెంచేసారు ఈ ప్లేసయితే. ఈ ప్లేస్‌లో కెమెరా అయితే ఒకటొస్తది. దీని బయట ఒక కెమెరా వస్తదనమాట. బయట మొత్తం కెమెరా వచ్చి ఈ యాంగిల్‌లో అయితే వస్తది కెమెరా. ఇంక పైప్‌లైన్ అయితే మొదలెట్టాం. పైప్‌లైన్ అయితే చేసాం. ముందు ర్యాకులేసేసుకున్నాం. పైప్‌లైన్ అయితే మొత్తం చేసేసామనమాట. అక్కడక్కడ ట్యాగులేసుకుంటూ స్టే వైర్లు పెట్టుకుంటూ వచ్చాము. పైప్‌లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక రోజు టైం తీసుకున్న పైప్‌లైన్ అయితే. ఇంకా ర్యాకులయితే The అన్ని ఫిక్స్ next day. చేసుకున్నామనమాట. వైరింగ్ అయితే లాగేసాం. వాడిన నెట్‌వర్క్స్ అవుట్‌డోర్ కేబుల్ ఇంకా RJ45 జాబ్ అయితే క్లీన్ చేసుకున్నాం. ఇంకొక కెమెరా అయితే ఎక్కించుకుంటూ వచ్చేసాననమాట. 4 ఎంపీ ఇవి. ఇంక ఈ వారంతా పైప్‌లైన్‌తో చేసుకొని ఇగోండి ఈ కెమెరా చూసారు కదా! ఈ కెమెరా ఓన్లీ ఫర్ కింద సపోటా చెట్లున్నాయి. దాని గురించే. ఆ కెమెరా ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్‌లో కెమెరా ఒకటి. ఎంట్రన్స్‌లో కవర్ అవుద్ది. ఇదైతే అక్కడి నుంచి ఇంకో అప్లింక్ లాక్కొచ్చాం. ఈ పర్మనెంట్ అయితే కాదు. కింద నుంచి ఫైబర్ అయితే తీసుకెళ్ళిపోతాం. ఇది రూమ్‌లోకొస్తదనమాట. అక్కడి నుంచి మన ఎనివే దగ్గర నుంచి. టీపీ లింక్ 10 పోర్ట్ గిగా స్విచ్‌లు ఇక్కడొకటి, అక్కడొకటనమాట. ఇది 10 పోర్ట్ పీఓ ప్లస్ స్విచ్ 32 ఛానెల్ ఎన్‌విఆర్ ఫ్యూచర్‌లో ఇంకా కెమెరా పెరుగుతాయి. ఇక్కడ మైనస్ ఏంటంటే నెట్వర్క్ ఏమీ లేదు. లోకల్ నెట్ కూడా ఏం ప్రొవైడింగ్ లేదు. అంటే చాలా మారుమూల ప్రదేశం అనమాట. తోటలు కదా! ఇంక మేమే ఏదోలా సిమ్ తీసుకొచ్చి సిమ్ ఇట్లా సెట్ చేసాం. ఇంకా డైరెక్ట్‌గా దానికి యూఎస్‌బీ పెట్టేసి, ఇంకా ఈ కెమెరా అయితే ఎక్కిచ్చేసి అన్నీ వచ్చేస్తున్నాయి. ఇందాక మీకు స్టార్టింగ్‌లో చూపించాను కదా! మోషన్ డిటెక్షన్ ఎలా చేసుకోవాలి ఏంటని. అదిగో నేను చూపిస్తున్నాను. ఇంటెలిజెన్స్ డిటెక్షన్ ఉంటది. పీరియడ్‌లోకెళ్ళి మనం సెలెక్ట్ చేసుకొని, మనం టైమ్ సెలెక్ట్ చేసుకోవాలనమాట. నీకు ఆల్ సండేస్ అన్ని రోజులు. నేను ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు పెట్టుకున్నాను. అప్పుడే మీకు సైరన్ అయితే వస్తదనమాట. మోషన్ డిటెక్షన్ అయ్యి ఆ టైంకే వస్తది. మళ్ళీ మార్నింగ్ 6 కల్లా ఆగిపోద్ది. దాని మధ్యలో సౌండ్ రావడం అలా ఏమి ఉండదు. ఎందుకంటే నైట్ ముఖ్యం కాబట్టి, మళ్ళీ ఎవరైనా వచ్చినా మళ్ళీ ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి. ఏరియా అంటే ఆటోమేటిక్‌గా సెలెక్ట్ చేసుకుంటది కెమెరా అంతా. మేము అదే పెట్టేసుకున్నాం ఫుల్‌గా. ఆడియో లింకేజ్, వార్మింగ్ లైట్ అన్నీ పెట్టేసుకున్నాం. స్నాప్‌షాట్ మొత్తం ఆప్షన్స్ అన్నీ ఓకే అయితే ఇంక సేవ్ చేసేసుకొని, ఇంక కస్టమర్‌కైతే మనం కెమెరాస్ యాంగిల్ చూపిచ్చేసాం. ఇంక కస్టమర్ అయితే ఓకే అన్నారు. మీకేమైనా కెమెరాస్ రిక్వైర్మెంట్ ఉంటే ఈ నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.